లో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రానున్న 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, రానున్న 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేర, ఇక గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలియజేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అనుకున్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అపర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ దీని ప్రభావం చేత ఈరోజు ఉదయం ఒక ఫ్రెష్ అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో సౌత్ ఒరిస్సా అండ్ నార్త్ ఆంధ్ర మీదుగా సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే అనదర్ ట్రఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ ఆంధ్రప్రదేశ్ నుంచి సౌత్ మహారాష్ట్ర వరకు అక్రాస్ ఛత్తీస్గఢ్ అండ్ విదర్భ. వీటి అన్నింటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 డేస్ కూడా మన ఆల్మోస్ట్ అన్ని కోస్తా జిల్లాల్లోనూ, కోస్తా జిల్లాలు ప్లస్ రాయలసీమలో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల